Good afternoon, Andy. This is Dr. P. Ravikiran, General Physician and Diabetologist at Owners Robotics Hospital, Champapet. ఈ వర్షాకాలం మనం అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్? మనం కామన్ టర్మ్స్లో దాన్ని ఫుడ్ పాయిజనింగ్ అంటాం. ఎంతోమంది వాళ్ళ లైఫ్లో ఎన్నోసార్లు ఫుడ్ పాయిజన్తో సఫర్ అయి ఉండొచ్చు. దాని గురించి ఇవాళ మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఫుడ్ పాయిజనింగ్? ఫుడ్ పాయిజనింగ్ అనగా ఎప్పుడైతే మనము అన్హెల్తీ ఫుడ్ ఆర్ ఎల్స్ కంటామినేటెడ్ ఫుడ్ తింటామో అప్పుడు ఆ ఫుడ్లో ఉండే వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి మన పేగులోకి ఎంటర్ అయినప్పుడు అది మన పేగుని ఇరిటేట్ చేయడము, ఇన్ఫెక్ట్ చేయడం వలన మనకి లూజ్ మోషన్స్ అవుతాయి. లూజ్ మోషన్స్ ఆర్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం టు క్లియర్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ఫ్రమ్ అవర్ బాడీ. అది చాలామందికి తెలీదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫెక్షన్ రాగానే ఎల్డోపర్ కానివ్వండి, రెడోటిల్ కానివ్వండి, యాంటీ మొటిలిటీ డ్రగ్స్ వాడతారు. అలా వాడినప్పుడు వాళ్ళు తెలియకుండా ఏం చేస్తారంటే the loose stools are a protective mechanism for our body, and we prevent that one, and the infection will keep on piling up in the body. So never use anti-motility drugs directly in the first time. సో ఫుడ్ పాయిజనింగ్లో ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్ట్ అవుతుందో బాడీ ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ చేయడానికి లూజ్ మోషన్స్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ లూజ్ మోషన్స్ అనేది ఎప్పుడైతే మన బాడీ తట్టుకునే దానికన్నా ఎక్కువైనాయి అనుకోండి, అప్పుడు ద బాడీ వుడ్ గెట్ డీహైడ్రేటెడ్. అంటే ఒకటేసారి మనకి 8 times మోర్ దెన్ 10 times లూజ్ వాటరీ స్టూల్స్ అయినాయి అనుకోండి, మనం ఓరల్గా కన్జ్యూమ్ చేసే వాటర్ కన్నా కూడా మనకి లాస్ అయ్యే వాటర్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మనం డీహైడ్రేషన్ గురవ్వడము, డీహైడ్రేషన్లో కూడా మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. మైల్డ్, మోడరేట్, సివియర్ డీహైడ్రేషన్ అలా అవుతుంటుంది. అయితే మైల్డ్ డీహైడ్రేషన్ నుంచి మోడరేట్ డీహైడ్రేషన్ వరకు మనము ఇంట్లో మనం నీళ్లు బాగా తాగి కొంచెం ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ తాగినట్టయితే వి వుడ్ బీ బెటర్. కానీ సివియర్ డీహైడ్రేషన్ ఏమవుతుందంటే మనం ఓరల్స్ ఏవైతే కన్జ్యూమ్ చేస్తుంటామో దానికన్నా కూడా మోర్ దాన్ 2 times మనకి మోషన్స్లో ఫ్లూయిడ్ అనేది వెళ్ళిపోతుంటుంది. సో అప్పుడు మనం డీహైడ్రేట్ అవ్వడము, మన కిడ్నీస్కి బ్లడ్ సరిపోకపోవడము, హార్ట్ పంప్ చేయడానికి బ్లడ్ వాల్యూమ్ తక్కువ ఉండడము, దానివల్ల బ్రెయిన్కి బ్లడ్ సప్లై తక్కువ అవడం, ఇలాంటివి అయ్యి ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడము, ఫిట్స్ లాగా రావడము, లేదంటే బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోవడం లాంటివి జరుగుతుంటాయి. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఫుడ్ పాయిజనింగ్ ఆర్ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, be careful and prevent end organ damage. What are the causes for gastroenteritis? The two most common causes for gastroenteritis are, the first one is viral gastroenteritis. The next second common thing is bacterial gastroenteritis. అయితే వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్లో కూడా మనకి మోస్ట్ కామన్ వచ్చేసి అడినోవైరస్, నోరోవైరస్ అండ్ రోటావైరస్. ఈ 3 viruses దే అమౌంట్ టు ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్, which has the loose watery stools consistency with loss of electrolytes. అంటే మనకి వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అయినప్పుడు లాట్ ఆఫ్ లూజ్ స్టూల్స్ అవ్వడము, డీహైడ్రేట్ అవ్వడము, కడుపు నులిపెట్టినట్టు పెయిన్ అవ్వడం లాంటివి అవుతుంటాయి. అయితే వైరల్ కాకుండా బ్యాక్టీరియాలో మోస్ట్ కామన్ కాజెస్ ఎస్చెరిషియా కోలై. అపార్ట్ ఫ్రమ్ ద ఎస్చెరిషియా కోలై, క్యాంపెలోబాక్టర్ జెజునిన్ కూడా ఇంకొక బ్యాక్టీరియా ఉంటుంది. దీస్ కాజెస్ గ్యాస్ట్రోఎంటరైటిస్. వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్లో దెర్ ఈజ్ ఓన్లీ లాస్ ఆఫ్ ప్లెయిన్ వాటర్, అంటే మన ఎలక్ట్రోలైట్స్ లూజ్ వాటరీ స్టూల్స్ అవుతాయి. కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో సమ్ టైమ్స్ దేర్ మే బి పస్టులార్ డిశ్చార్జ్, అంటే డిసెంట్రీ అంటాం. అంటే పస్ ఫ్లేక్స్ కానివ్వండి, లేకపోతే కొంచెం చీమ్లా కానివ్వండి మోషన్స్లో వస్తుంది, దాన్ని డిసెంట్రీ అంటాం. సో డిసెంట్రీ అన్నప్పుడు దట్స్ మోర్ ప్రాబ్లీ బ్యాక్టీరియల్ గ్యాస్ట్రోఎంటరైటిస్. వీటిలో ఎప్పుడైతే మనం డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుందో దెన్ దేర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ ట్రీట్మెంట్. సిమ్టమ్స్ ఇంకేముంటాయంటే కొంచెం కళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్టు అవ్వడము, స్కిన్ టర్గర్ పోవడము, అంటే మన స్కిన్ ఇలా అన్నప్పుడు అది అలానే మెయింటైన్ అయిపోవడము, అంటే స్కిన్ కంప్లీట్గా రిట్రాక్ట్ అవ్వకపోవడం, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. యూరిన్ అవుట్పుట్ తగ్గడము, కొంచెము గిడినెస్ రావడము, తలదిరి కింద పడిపోవడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ కూడా అవుతాయి. హౌ డు వి డయాగ్నోస్ గ్యాస్ట్రోఎంటరైటిస్? మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మనం క్లినికల్గా హిస్టరీ తీసుకొని మనం డయాగ్నోస్ చేస్తాం. కానీ సివియర్గా ఉన్న పక్షంలో మనకు బ్లడ్ టెస్ట్లు కానివ్వండి, స్టూల్ ఎగ్జామినేషన్ కానీ అవసరం పడుతుండొచ్చు. స్టూల్ ఎగ్జామినేషన్లో కూడా కంప్లీట్ స్టూల్ ఎగ్జామినేషన్, స్టూల్ కల్చర్ లాంటి టెస్టులు చేసినప్పుడు దేని వలన మనకి గ్యాస్ట్రోఎంటరైటిస్ అవుతుందనేది తెలుస్తుంది. అయితే ఈ టెస్ట్లన్నీ కూడా మనము సివియర్ గ్యాస్ట్రోఎంటరైటిస్లో మాత్రమే యూటిలైజ్ చేస్తాం. రొటీన్గా ఉండే గ్యాస్ట్రోఎంటరైటిస్లో మనం జనరల్గా యూటిలైజ్ చేయము. వీటితో పాటు మనకి డయాగ్నోసిస్లో ఎలా ఉంటుందంటే చిన్న పేగులో కానివ్వండి, పెద్ద పేగులో కానివ్వండి వాపు ఉందని అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుస్తుంది. అలానే బ్లడ్ మార్కర్స్, అంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ మార్కర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ చిన్న పేగులో కానివ్వండి, పెద్ద పేగులో కానివ్వండి అనుకోండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రెజెంటేషన్ ఉంటుంది. చిన్న పేగులో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ లూజ్గా వాటరీ స్టూల్స్ అవుతుంటాయి. అదే పెద్ద పేగులో అయితే కొంచెం అంత వాటరీ స్టూల్స్ అవ్వకపోగా పెయిన్తో పాటు మనకి స్టూల్స్ అనేది రావడం జరుగుతుంది. సో అలా ఆ డిఫరెన్షియేషన్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది, చిన్న పేగులో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందా, పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందా అనేది. వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఇనీషియల్గా హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది.
అలా లేని పక్షాన హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ట్రీట్ చేయాల్సి వస్తుంది. అయితే ఎప్పుడు అడ్మిట్ చేయాల్సి వస్తుంది అనేది పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బట్టి వీ టేక్ ఎ డెసిషన్. మైల్డ్ టు మోడరేట్ డీహైడ్రేషన్ ఉందనుకోండి, వీ విల్ ట్రీట్ దెమ్ ఎట్ హోమ్, వీ విల్ అడ్వైజ్ దెమ్ ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్. అదే కనుక సివియర్ డీహైడ్రేషన్ కిడ్నీ ప్రాబ్లం రావడం కానివ్వండి, లేదంటే బీపీ లో అవడం, తల మీద ఎఫెక్ట్, తల తిరగడం లాంటివి అయినాయి అనుకోండి, దెన్ వుడ్ అడ్వైజ్ అడ్మిషన్. ద మెజారిటీ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ వుడ్ బి వాటర్ రీప్లేస్మెంట్. ఏదైతే వాటర్ మనం స్టూల్స్లో పోగొట్టుకుంటామో దాన్ని మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. వీ రీప్లేస్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, దెన్ ద బెటర్ ద అవుట్కమ్స్. అలానే వైరల్ ఫీవర్స్ అయితే దేర్ ఆర్ నో యాంటీవైరల్స్ ఫర్ ద వైరల్ ఫీవర్స్. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ బికమ్స్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ద వైరల్ ఫీవర్స్. కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో అయితే దేర్ మే బీ ఎ నీడ్ ఫర్ ఎనీ యాంటీబ్యాక్టీరియల్స్ టు ప్రివెంట్ ద ఫర్దర్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, టు ప్రివెంట్ ద కాంప్లికేషన్స్. How do we prevent gastroenteritis? The most important thing to prevent gastroenteritis is prevent consumption of contaminated outside food. The most common cause is consuming outside food, so prevent consumption of outside food. ఇంట్లో కూడా అప్పుడే చేసిన హాట్ ఫుడ్ తినడం బెటర్. అండ్ మేక్ ష్యూర్ యువర్ వాటర్ ఈజ్ నాట్ కంటామినేటెడ్. యూజ్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్. అవి లేకపోతే మీరు కాగబెట్టి చల్లార్చుకునే నీళ్ళు కానివ్వండి. ఇలా మీరు కన్జ్యూమ్ చేసే ఫుడ్నే కనుక మనం సేఫ్ ఫుడ్ కన్జ్యూమ్ చేసామనుకోండి, మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం. థ్యాంక్ యూ.